వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. కాఫీలు తాగారా? టిఫినీలు చేశారా? యావండోయ్ మిమ్మల్నే, కాఫీలు తాగారా? టిఫినీలు చేశారా? నాకు తెలిసి అప్పుడే చేసి ఉండరు, జస్ట్ కాఫీలు మాత్రమే తాగుంటారు. అయినా నేను లేకుండా ఎప్పుడైనా టిఫినీలు చేశారా చెప్పండి? అంత అభిమానం నేనంటే. నాకు కూడా మీరంటే అంతే అభిమానం అండి. నేను కూడా ఒక్క కాఫీ మాత్రమే తాగేసి వచ్చా. మరి టిఫినీ చేసుకొని మీ అందరికి కూడా చూపించి నేను కూడా తినాలి కదా. అంటే ఈరోజు మనందరం కలిసి టిఫినీలు చేద్దాం. ఓకే, మరి ఈ రోజు నేను ఏ టిఫినీ చేస్తాను అని చూస్తున్నారు కదా. మరి ఈ రోజు నేను చేయబోయేది మిన్స్డ్ మీట్ పాన్ కేక్. మీట్ అంటే మీకు ఐడియా ఉంది కదా, నాన్ వెజ్. సో మార్నింగే నాన్ వెజ్ ఏంటి అనుకుంటున్నారా? రెగ్యులర్ గా కాదండి, అప్పుడప్పుడు వీకెండ్స్ లో ఇలా వెరైటీగా చేసుకొని తినొచ్చు. సో ఇప్పుడు నేను మిన్స్డ్ మీట్ పాన్ కేక్ ఎలా రెడీ చేయాలో చూపిస్తా, మీరు కూడా చూసి నేర్చేసుకోండి. మిన్స్డ్ మీట్ పాన్ కేక్ ని రెడీ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాం. అండ్ ఇందులో ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ కూడా మనకి బాగా హీట్ అవ్వాలి. సో మార్నింగే నాన్ వెజ్ ఏంట్రా బాబు అనుకోకుండా మనం తీసుకోవాల్సిన విధంగా తీసుకుంటే అన్ని కూడా చక్కగా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ మార్చేయచ్చు మనం. చూసారా, ఇప్పుడు మీట్ని కూడా మనం బ్రేక్ఫాస్ట్ ఐటమ్ కింద మార్చేసాం. కానీ అది చేసే విధానంలోనే ఉంటుందండి. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఆ థాట్స్ అన్ని నేను ఇస్తూ ఉంటాను. మీరు కూడా చక్కగా ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి. ఓకే, ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ అండ్ కొంచెం మిర్చి వేసి ఫ్రై చేద్దాం. సో వీటిని ఫ్రై చేసుకుందాం. సో మీట్ యూస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం హెవీ ఫుడ్ ఇది. మీట్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయి తెలుసు కదా మీకు. సో మరి ఎక్కువ కాకుండా, సో రెగ్యులర్ గా కాకపోయినా మనకి వీకెండ్స్ టైం దొరుకుతుంది కాబట్టి ఇలాంటివి ఏదైనా ప్లాన్ చేసుకుంటే మనకి టైం టేకింగ్ అయినా పర్లేదు. అండ్ అది హెవీ ఫుడ్ కాబట్టి కొంచెం సేపు మనం రెస్ట్ తీసుకుని ఆ తర్వాత మన వర్క్స్ అన్ని చేసుకోవచ్చు. కాబట్టి వీకెండ్స్ లో ఎక్కువ ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ అవన్నీ కూడా ప్రిఫర్ చేస్తూ ఉండండి. అండ్ ఒక్క మీట్ లోనే ఆల్మోస్ట్ 4 to 5 టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటుంది. అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువ, అంటే హై కొలెస్ట్రాల్ ఫుడ్ మీట్ అన్నది. కాబట్టి రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు తీసుకోండి. సో చూసారు కదా, ఇది బాగా ఫ్రై అయిపోయాయి. అండ్ ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాం. మళ్ళీ ఒక్కసారి మనం ఫ్రై చేసుకుందాం. సో మీట్ అంటే మీకు తెలిసిందే కదా, మసాలాస్, ఆనియన్స్ ఇవన్నీ తగలందే ఆ ఫ్లేవర్ రాదు మనకి. సో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఇవన్నీ కూడా ఫ్రై అయిపోవాలి. సో మార్నింగే మీట్ ఉన్న ఐటమ్ తీసుకుంటున్నారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ కొంచెం ఎర్లీగా కంప్లీట్ చేస్తే డైజెషన్ తొందరగా అవుతుంది. లేట్గా లేచాం కదా అని చెప్పి అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తే కొంచెం డైజెషన్లో ఇబ్బంది అవుతుంది. చూసారు కదా, ఇవి బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేద్దాం. అండ్ లైట్గా పసుపు అండ్ టొమాటో యాడ్ చేస్తాం కదా. సో వీటన్నిటిని కూడా మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ కూడా మనకి బాగా ఫ్రై అయిపోవాలి. టొమాటోలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో చిన్నగా చాప్ చేసుకున్న పొటాటో కూడా వేసుకోవాలి. సో పొటాటోస్ కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. సో ఇప్పుడు మనం ఇది మీట్ పాన్ కేక్ చేసుకోబోతున్నాం. అండ్ పాన్ కేక్స్ లో తెలుసు కదా మీకు ఎన్ని వెరైటీస్ ఆఫ్ పాన్ కేక్స్ ఉన్నాయో. అండ్ నాన్ వెజ్ తినని వాళ్ళైతే ఇందులో చక్కగా వెజిటబుల్స్ అన్ని కలుపుకొని పాన్ కేక్ చేసుకోవచ్చు.
లేదా ఎక్కువ స్వీట్ ఇష్టపడే వాళ్ళు స్వీట్ టైప్ ప్యాన్ కేక్ కూడా చేసుకోవచ్చు. సో లేదా మనకి ఇష్టమైన ఫ్రూట్స్ అన్నిటితో కూడా ప్యాన్ కేక్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్క వీకెండ్ ఒక్కొక్క ట్రై చేయండి. ఒక వీకెండ్ నాన్ వెజ్ అని, ఒక వీకెండ్ వెజ్ అని, ఒక రోజు స్వీట్ ప్యాన్ కేక్ అండ్ తర్వాత ఫ్రూట్ ప్యాన్ కేక్, ఇలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. సో చెప్పా కదా ముందే, ఏంటి చేసినా కూడా మన క్రియేటివిటీ అండి. మనం ఎలా ప్రిపేర్ చేయాలి అని కొంచెం ఆలోచించుకొని కొంచెం క్రియేటివ్ థాట్ వస్తే చాలు, ఒక అద్భుతమైన వంట మన ముందు ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా, ఆనియన్స్ అండ్ టొమాటో కూడా బాగా ఫ్రై అయిపోయింది అండ్ పొటాటో కూడా చాలా బాగా ఫ్రై అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇందులో ఉప్పు యాడ్ చేసుకుందాం. సో మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు అండ్ దెన్ కారం. సో ఇది మీట్ కదా, కొంచెం కారం స్పైసీనెస్ ఉంటేనే బాగుంటుంది. అలాగని మరీ ఎక్కువ స్పైసీనెస్గా చేసుకోవద్దు, ఎందుకంటే ఇప్పుడు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చేస్తున్నాం కదా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నది మైల్డ్గా ప్లెజెంట్గా ఉంటే బాగుంటుంది. మరి ఎక్కువ స్పైసీనెస్ అవుతే మనకి ఇంకా రోజంతా కూడా కొంచెం చిరాగ్గా ఉంటుంది. సో చూసారు కదా, ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. అండ్ ఇప్పుడు ఇందులో మనం మీట్ యాడ్ చేసుకోవాలి. సో మీట్ని మనం చిన్నగా చాప్ చేసుకుందాం. ఆ మీట్ని మనం యాడ్ చేసుకుందాం. కీమాని వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకుందాం. సో ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది, కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో మీట్లో ప్రోటీన్స్ ఎక్కువ, ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ కాబట్టి ఇది రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు తీసుకుంటే చాలా బాగుంటుంది. సో అప్పుడప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకుని, అంటే వీకెండ్స్ టైంలో అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ మీట్ తినలేని వాళ్ళు చెప్పా కదా, చక్కగా అన్ని వెజిటబుల్స్ వేసుకొని మీరు ప్యాన్ కేక్ని రెడీ చేసుకోవచ్చు. సో ఇది మనకి బాగా కుక్ అవ్వాలి, ఎందుకంటే మీట్ హార్డ్గా ఉంటుందని చెప్పా కదా, కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి. సో అది కుక్ అవుతూ ఉంటుంది. అండ్ ఈలోపు మనం ప్యాన్ కేక్కి కావాల్సిన బ్యాటర్ కూడా రెడీ చేసుకున్నాం. సో నేను దోశ మిక్స్ ఆల్రెడీ తీసుకున్నాను. అండ్ దోశ బ్యాటర్ ఎలా రెడీ చేయాలో మీకు తెలుసు కదా, బియ్యం ఇంకా కొంచెం మినపప్పు ఇవన్నీ నానబెట్టి మనం దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. అండ్ ఇందులో మనం ఎగ్ని యాడ్ చేసుకుంటున్నాం. సో ఇందులో నేను 2 eggs యాడ్ చేసిన. ప్యాన్ కేక్ కాబట్టి కేక్లో కొంచెం సాఫ్ట్గా అది ఇది అవ్వాలి కాబట్టి మనం ఎగ్ యాడ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మొత్తం దీన్ని మనం బీట్ చేసుకోవాలి. సో ఇది బాగా మిక్స్ అయిపోయింది అండ్ మనకి మీట్ కూడా బాగా కుక్ అయిపోయింది, చూసారు కదా. సో ఇప్పుడు ఇది ఆఫ్ చేసేద్దాం. అండ్ ఈ మిక్స్చర్ని మనం ఈ దోశ బ్యాటర్ ఉంది కదా ఇందులో మిక్స్ చేసుకోవాలి. సో ఇది బాగా ఫ్రై చేసుకోవాలి, ఫ్రై అవ్వకపోతే మనకి టేస్ట్ రాదు. సో మొత్తాన్ని కూడా ఇలా వేసుకొని మనం మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. అండ్ ఈ లోపు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కూడా ఆన్ చేసుకుందాం. సో ప్యాన్ హీట్ అవ్వాలి మనకి. చూసారా మీట్ అయ్యగానే ఎంత మంచి కలర్ వచ్చింది కదా. సో ఇది మొత్తం మిక్స్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇది మనం ప్యాన్ కేక్లో వేసుకుందాం. సో ప్యాన్ కూడా వేడైపోయింది. అండ్ ఇప్పుడు దీన్ని మనం ప్యాన్ కేక్లో వేసుకుంటే అయిపోతుంది. సో ఇది తిగ్గానే కావాలి మనకి, ప్యాన్ కేక్ అన్నాం కదా. ఇంత తిగ్గా ఉంటే మనకి సరిపోతుంది. అండ్ కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేద్దాం. ఇది మీట్ అవన్నీ కుక్ అవ్వాలి కదా, సో కొంచెం మొత్తం కూడా మనం ఆయిల్ వేసుకుందాం.
ఓకే, సో ఇలా ప్యాన్ కేక్ వేసుకున్న తర్వాత దీనిపైన కొత్తిమీర స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. మొత్తం కూడా కుక్ అవ్వాలి కదా మనకి. సో ఆయిల్ కూడా మొత్తం వేసుకున్న తర్వాత ఇది మూత పెట్టుకుందాం. ఎస్, ఇప్పుడు ఈజీగా కుక్ అయిపోతుంది. కొంచెం స్టీమ్ కూడా అవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది. సో చూద్దాం, ఇది కుక్ అయిపోయినట్టుంది, రెడీ అయిపోయింది. దీన్ని మనం రెండో సైడ్ కూడా కాల్చుకుందాం. రెండో సైడ్ కూడా కాల్చుకుందాం. చూసారు కదా ఎంత చక్కని కలర్ వచ్చిందో. ఇది ప్యాన్ కేక్ కాబట్టి అండ్ అందులో కూడా మీట్తో చేస్తున్నాం కాబట్టి మార్నింగ్ జస్ట్ ఒక ప్యాన్ కేక్ తింటే సరిపోతుంది మనకి. ఓకే, ఇది రెడీ అయిపోయింది, రెండు వైపులా కూడా కాలింది. సో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మన ప్యాన్ కేక్ రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అండ్ వావ్, కలర్ఫుల్ గా ఉంది, అలాగే వేడివేడిగా కూడా ఉంది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు మిన్స్డ్ మీట్ ప్యాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. మిన్స్డ్ మీట్ ప్యాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: దోసపిండి 2 కప్పులు, మటన్ కీమా 100 గ్రాములు, ఉల్లిపాయలు 1, టమాటాలు 1, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఆలు 1, ఎగ్ 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం 1 టీ స్పూన్, నూనె 3 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. మిన్స్డ్ మీట్ ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు, టొమాటో, బంగాళదుంపలు, ఉప్పు, కారం, కీమా వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత దోస బ్యాటర్ లో గుడ్డు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కీమా మిశ్రమాన్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా పాన్ పై దోస బ్యాటర్ మిశ్రమాన్ని ప్యాన్ కేక్ లా వేసుకుని పైనుంచి కొత్తిమీర, నూనె వేసుకుని కాల్చుకుంటే మిన్స్డ్ మీట్ ప్యాన్ కేక్ రెడీ. మిన్స్డ్ మీట్ ప్యాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. సో మీట్ చాలా బాగా కుక్ అయింది. కొంచెం హార్డ్ గా ఉంటుంది అనుకున్నాను, కానీ అస్సలు లేదు, చాలా సాఫ్ట్ గా అయిపోయింది. అండ్ ఇందులో ఎగ్ దోస మిక్స్ చేసాం కదా, సో మొత్తం అన్నిటి కూడా బాగా కుక్ అయ్యాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఒక్క ప్యాన్ కేక్ తింటే చాలు మనకి కంప్లీట్ మీల్ అన్నట్టు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కి. సో మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. ఇదైతే చాలా బాగుంది. అండ్ చూసారు కదా, ఇదైతే ఇలా మనం తినేయచ్చు, కానీ దీనికి కాంబినేషన్ ఉంటే ఇంకా అదిరిపోతుంది కదా. మరి కాంబినేషన్ ఏంటా అని చూస్తున్నారా? అదే క్యారెట్ చట్నీ. సింపుల్ గా ఉంటుంది అనుకుంటున్నారా? సింపుల్ గానే ఉంటుంది, కానీ అందులో మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ దానికి టేస్ట్ ని పెంచుతుంది అనమాట. సో క్యారెట్ చట్నీ ఎలా రెడీ చేయాలి ఇప్పుడు నేను చేసి చూపిస్తా, మీరు కూడా చూసేయండి. క్యారెట్ చట్నీ రెడీ చేసేద్దాం. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. అండ్ ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడవ్వాలి మనకి. వేడైన తర్వాత క్యారెట్ తురుముని ఫ్రై చేసుకోవాలి. సో క్యారెట్ ఫ్రై ఎక్కువ చేసుకుంటూ ఉంటారు, కానీ క్యారెట్ చట్నీ చాలా తక్కువ మంది చేస్తారు అండ్ తక్కువ మనకి తెలుసు. కానీ క్యారెట్ చట్నీ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్, అంటే నాన్ వెజ్ ప్యాన్ కేక్స్ ఇవన్నీ చేసుకుంటాం కదా, వీటిలోకి సూపర్ ఉంటుంది. చూసారు కదా, ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఇందులో క్యారెట్ తురుము వేసుకుందాం. వేసుకొని ఫ్రై చేద్దాం. సో క్యారెట్ బాగా ఫ్రై అవ్వాలి. అండ్ ఈలోపు సో క్యారెట్ అంటే ఓన్లీ క్యారెట్ వేస్తే ఏం బాగుంటుంది చెప్పండి? కొంచెం మనకి టేస్ట్ ఎక్కువ కావాలి, ఫ్లేవర్ ఎక్కువ కావాలి కాబట్టి టొమాటోని కూడా యూజ్ చేస్తున్నా. సో మనం టొమాటోని కూడా కట్ చేసి వేసుకుందాం. సో రెండు కూడా చాలా కలర్ఫుల్ కదా, టొమాటో రెడిష్ కలర్ అండ్ క్యారెట్ చక్కగా ఆరెంజ్ కలర్. కలర్ విషయంలోనే కాదు, ప్రోటీన్స్ విషయం వచ్చేసరికి
క్యారెట్ లో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయో అందరికీ తెలుసు. సో టొమాటోస్ కూడా ఇందులో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. సో క్యారెట్ గురించి అందరికీ తెలిసిన ఒక విషయం చెప్పండి. క్యారెట్ అనగానే ప్రతి ఒక్కరు కూడా కంటికి మంచిది అంటారు కదా. ఎస్, నిజంగానేనండి. ఐ ఇన్ఫెక్షన్స్ దగ్గర నుంచి మనకి ఐ సైట్ రాకుండా కాపాడేది కూడా క్యారెటేనంట. సో చిన్నప్పటి నుంచి మనం రోజు క్యారెట్ తీసుకుంటే ఐ సైట్ లేకపోతే ఐ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏమి మన దగ్గర కూడా రావు. సో అంత మంచి వాల్యూస్ ఉన్నాయి క్యారెట్లో. సో ఈ రెండు ఫ్రై అవుతూ ఉంటాయి మనకి. అండ్ ఈలోపు ఇంకో దాంట్లో స్టవ్ ఆన్ చేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. అండ్ ఇటువైపు కూడా మనం ఆయిల్ వేసుకోవాలి. సో ఒక పక్క ఫ్రై అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం సీజనింగ్ కూడా చేసేసుకోవచ్చు. పొత్తి తీయని మినప్పప్పు, ఎండుమిర్చి అండ్ ఇంగువ, తర్వాత ఆవాలు అండ్ తర్వాత పచ్చిమిర్చి. సో ఇవన్నీ కూడా యాడ్ చేసి మనం ఒకసారి ఫ్రై చేసుకుందాం. సో చూసారు కదా, ఇది ఫ్రై చేసుకోవాలి. అండ్ మనకి ఇది కూడా ఫ్రై అవ్వాలి. ఓకే, సో సీజనింగ్ కదా చాలా ఈజీగా అయిపోయింది. అండ్ క్యారెట్ తురుము కదా వేసాం, ఇక్కడ కూడా క్యారెట్ తురుము చాలా ఈజీగా ఫ్రై అయిపోయింది. టొమాటో కూడా లైట్గా ఫ్రై అవుతే చాలు, అందులో ఉన్న వాటర్ కంటెంట్ పోతే చాలు, ఎందుకంటే మనం చట్నీ చేస్తాం కదా. సో మరీ ఎక్కువ కుక్ అవ్వకుండా టొమాటో జస్ట్ లైట్గా కుక్ అయితే సరిపోతుంది. సో ఇది ఫ్రై అయిపోయింది, ఆఫ్ చేసుకుందాం. అండ్ సీజనింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు కలిపి మనం మిక్సీ చేసుకోవాలి. కానీ దానికంటే ముందు ఇది కొంచెం చల్లారాలి. సో ఈ రెండు కూడా చల్లగా అయిపోయి ఇప్పుడు మిక్సీ తెచ్చుకొని మనం చట్నీ రెడీ చేసుకుందాం. సో మనం మిక్సీ చేసేటప్పుడు ఇందులో టొమాటో అండ్ క్యారెట్ మిక్స్చర్. సో ఇది తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి చట్నీ చేయడం చాలా ఈజీ అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఎస్, వేసుకున్నాం కదా. సో సీజనింగ్ కూడా మనం ఇందులోనే వేసేసుకోవాలి. సో నార్మల్గా చట్నీ చేసిన తర్వాత మనం సీజనింగ్ వేసుకుంటాం, కానీ ఇందులో మనం సీజనింగ్ కూడా మిక్సీ చేసేస్తున్నాం. అండ్ తర్వాత ఉప్పు, సో మన టేస్ట్కి తగినంత ఉప్పు అండ్ చింతపండు. సో కొంచెం చింతపండు యాడ్ చేసి మనం దీన్ని మిక్సీ చేసుకుందాం. సో ఇందులో టొమాటోస్ యాడ్ చేశా కదా, టొమాటోస్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను వాటర్ మిక్స్ చేయట్లే. ఎస్, ఇది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. అండ్ ఈ చట్నీ చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. సో దీన్ని మనం సర్వింగ్ డిష్లో తీసేసుకుందాం. సో క్యారెట్ తురుము కదా, మరీ పేస్ట్ చేసుకోకుండా ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది తింటున్నప్పుడు. సో చూసారు కదా, అస్సలు వాటర్ వేయకుండానే మనకి ఇంత జ్యూసీగా వచ్చింది ఓన్లీ టొమాటోస్ వల్ల. రెడీ అయిపోయింది. అండ్ దీన్ని ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే, రెడీ అయిపోయింది. కలర్ఫుల్ చట్నీ, క్యారెట్ చట్నీ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. క్యారెట్ చట్నీకి కావలసిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, టమాటాలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 6, ఎండుమిర్చి 3, మినప్పప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, నూనె 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, చింతపండు కొద్దిగా. క్యారెట్ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నూనె వేసుకుని క్యారెట్ తురుము, టొమాటో ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకుని మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ, పచ్చిమిర్చి వేసి పోపు పెట్టుకోవాలి. చెడుగా మిక్సీ జార్లో క్యారెట్ మిశ్రమం, పోపు మిశ్రమం వేసుకుని ఉప్పు, చింతపండు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే క్యారెట్ చట్నీ రెడీ.
క్యారెట్ చట్నీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. అన్ని కరెక్ట్ గా సరిపోయి. టొమాటో కూడా ఎక్కువ కాలేదు, టొమాటో పులుపు తగిలి క్యారెట్ బాగా ఫ్రై అయింది అండ్ అన్ని కూడా చాలా చక్కగా కుదిరాయి. క్యారెట్ చట్నీ అయితే చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే. ఎప్పుడు క్యారెట్ ఫ్రై కాకుండా ఇలా చట్నీ కూడా చేసి ట్రై చేయండి, సూపర్ అంటారు. మొత్తానికి అయితే చూసారు కదండి, ఈరోజు చక్కగా 2 డెలిషియస్ వెరైటీ డిషెస్ ని మీకోసం చేసి చూపెట్టా. మరి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా 2 టేస్టీ డెలిషియస్ ఐటమ్స్ మీ ముందుంచుతుంది మీ ప్రియా. అంటిల్ దెన్, బై బై.